హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ వ్లాగ్లో మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. దాంతోపాటు అమ్మ వాళ్ళు వచ్చారనమాట. అమ్మ ఇంకా హనీ వచ్చారు, వాళ్ళని చూపిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ ఇంటి ముందర ముగ్గులు ఈ విధంగా వేశాను. గేట్ బయట నుంచి ఒక ముగ్గు, ఇంకా గేట్ లోపల నుంచి ఒక ముగ్గు వేశాను. 2 ముగ్గులు వేస్తాము. రెగ్యులర్గా కూడా ఈ విధంగా వేస్తూ ఉంటాము. హనీ ఇంకా అమ్మ ముందు రోజు ఈవినింగ్ వచ్చారనమాట. స్కూల్ అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చారు, రోహన్ వాళ్ళు వచ్చారనేసి. మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలనేసి ఎర్లీ మార్నింగే బయలుదేరేశారు అమ్మ ఇంకా హనీ. ఇక్కడ హనీ ఉన్నప్పుడు రోహన్ వాళ్ళు ఎలా ఆడుకున్నారనేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. రోహన్, లక్కీ, హనీ, గీతు అందరూ చాలా బాగా ఆడుకున్నారు. చాలా బాగా హ్యాపీగా గడిపారు. విలేజ్లో ఉన్నంత ఫ్రీగా టౌన్లో ఉండదు కదా. ఇప్పుడు విలేజ్లో ఉన్నారంటే వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత హనీ ఇంకా అమ్మ టిఫిన్ చేసుకొని బయలుదేరేశారు ఎర్లీ మార్నింగ్ కాబట్టి క్విక్గా అయిపోతుంది అనేసి నేను దోశతో పాటు చట్నీ చేసేసాను. ఇంకా హనీ అమ్మ వాళ్ళు టిఫిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరేశారు. తర్వాత మా వారు స్కూటీలో అమ్మని ఇంకా హనీని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసేసి వచ్చారు. తర్వాత నేను ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది. ఎందుకంటే మా అత్తయ్య గారు ఇప్పుడే చెట్లోంచి కోసుకొచ్చారు. మేము విలేజ్కి వచ్చినప్పుడంతా ఇక్కడ నుంచే కరివేపాకు, జామకాయలు, నిమ్మకాయలు ఇవన్నీ తీసుకెళ్తుంటాము. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆల్రెడీ పప్పు, కూరాకు ఎనిపేసామన్నమాట. రసము 2 days వన్స్ పెట్టుకుంటాం మేము. అంటే ఎస్టర్డే చేసిన రసమే ఉంది. ఇప్పుడు మేము మునక్కాడలు తాలింపు చేస్తున్నాము. ఇది మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నాము. ఇది 1 విజిల్ వచ్చిన తర్వాత కొంచెం ప్రెజర్ తీసేసామంటే ఈ విధంగా సరిపోతుంది. ప్రెజర్ అలాగే ఉంచేసామంటే ఎక్కువ ఉడికిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఉప్పు ముందే వేసేసాం కాబట్టి తర్వాత పోపు వేసినప్పుడు ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మునక్కాడలు తాలింపు చేసుకోవడానికి కొంచెం ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం వడియాలు కూడా వేసుకున్నాను. వడియాలు లైట్గా వేయించిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవి స్ప్లిట్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు ముందుగా మనం ఉడికించి ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాడల్ని, ఇవి కూడా వేసుకోవాలి. ఈ మునక్కాడ ముక్కల్ని వేసుకున్న తర్వాత గరిటెతో తిప్పకూడదనమాట, ఎందుకంటే స్ప్లిట్ అయిపోతాయి. ఈ విధంగా 2-3 times టాస్ చేసుకున్నామంటే మిక్స్ అయిపోతుంది బాగా పోపు కూడా ఇందులోకి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ తాలింపు మసాలాలో కారం వేసుకున్న వాళ్ళైతే ఇలా సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. తాలింపు మసాలాలో కారం, ఉప్పు వేసుకొని వాళ్ళైతే ఈ విధంగా అన్నీ సపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తాలింపు కోసం రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని వేసుకుంటున్నాను. ఇవి కారము, పల్లీ పౌడరు, ఈ పోపుని అంతా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి మళ్ళీ టాస్ చేసుకోవాలి. అంతే, మునక్కాడ తాలింపు చాలా టేస్టీగా రెడీ అయింది. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న అరటి పళ్ళు వచ్చేసి మా చెట్లోనే పండిన పళ్ళు అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఇవి కాయలు పచ్చివిగా చెట్లో ఉన్నప్పుడు చూపించాను కదా. మా సిస్టర్ ఇంటికి వచ్చినప్పుడు విజిటింగ్ మై సిస్టర్స్ హోమ్ అని ఒక వీడియో పెట్టాము. అందులో ఉన్నాయి ఇవి చెట్లో పచ్చివిగా ఉన్నాయి. అప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో మా ఇంటి ముందు ఈ విధంగా ఉందన్నమాట ఎండ. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫుల్గా ఎండ కాస్తుంది. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ వీలైనంత వరకు చాలా ఎక్కువగా తీసుకోండి.
దాంతోపాటు నిమ్మరసము, బత్తాయి రసము, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం ఇలాంటివి తాగడం అలవాటు చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి పొలం దగ్గర మా చెట్టు నుంచి రాలిన చింతకాయలు అనమాట. ఇవన్నిటిని ఇక్కడ ఎండబోస్తున్నారు. బాగా ఎండిన తర్వాత ఇవన్నీ పొట్టు తీసేసి వాటి నుంచి గింజలు సపరేట్ చేసి ఈ చింతపండు అంతా స్టోర్ చేసి పెట్టుకుంటాము. 1 year వరకు ఉంటుంది కదా. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.